వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హలో. మీరు డివోర్స్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయని, పెళ్లికి బిఫోర్ ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవాలి అని చాలా కాలం నుండి చెప్తూ ఉన్నారు. మరి కౌన్సిలింగ్కి డిమాండ్ పెరిగిందా? పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కౌన్సిలింగ్కి వస్తున్నారా అసలు? అవును, ఈ మధ్యకాలంలో బిఫోర్ మ్యారేజ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలామందికి అవగాహన ఉంది. చాలామంది చేసుకుంటున్నారు కూడా. ఎందుకంటే ఇంతకుముందు మనకు వ్యవస్థలో ఏంటంటే పెద్ద మనుషులు ఉంటుండే, ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే, వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అంటే ఒక మ్యారేజ్ జరగడానికి కావాల్సిన ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలా, ఎట్లా బిహేవ్ చేయాలా, ఏమేమి వెరిఫికేషన్ చేసుకోవాలా, వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది బాగా అవగాహన ఉంటుండే. సో ఇప్పుడు అన్నీ ఏమైనాయి, మనకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడంతో ఏంటంటే ఒక పెళ్లి చేసేటప్పుడు ఏమేమి వెరిఫికేషన్ చేసుకోవాలా, ఎట్లా వెరిఫికేషన్ చేసుకోవాలా, తర్వాత పెళ్లి తర్వాత ఎట్లా జీవించాలని చెప్పడానికి ఎవరు లేరు. లేనప్పుడు ఏమవుతుందంటే సమాజంలో ఉన్న ఆ బాధ్యత ఫ్యామిలీ కౌన్సిల్ మీద పడుతున్నది. ఓకే, ఈ ఫ్యామిలీ కౌన్సిల్లో ఏం చేస్తారంటే ఏంటంటే ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే పెళ్లి చేసుకునే టైంలో అసలు ఆ సంబంధం అనేది కరెక్ట్ సెట్ అవుతుందా సెట్ కాదా అనేది చెప్తారు. ఓకే, ఎందుకంటే మన భారతదేశంలో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు చాలామంది మొహమాటానికి పోతారు. మొహమాటానికి పోయి వాళ్ళే అన్ని ఊహించేసేసుకొని అడగరు. చాలా విషయాలు అడగకుండా వాళ్ళే ఊహించేసుకుంటారు. జనరల్గా ఊహించేసుకొని పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి తర్వాత వాళ్ళకు వేరే విషయం బయటపడుతుంది. ఇదేంది అంటే మీరు అడగలేదు కదా, మేము చెప్పలేదు కదా, లేకపోతే ఇది ఇంతే అది ఇంత అని అనుకుంటారు చాలామంది. మొహమాట పడుతుంటారు. ఎందుకంటే అడిగితే సంబంధం చెడిపోతుందేమో, ఓకే, అడిగితే ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందేమో, అడిగితే వాళ్ళకి నచ్చదేమో అనే టైప్లో ఉంటారు. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, పెళ్లి తర్వాత జరిగే ఎట్లా కలిసి జీవించాలి కావచ్చు, ఏదైనా వాళ్ళకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, లేకపోతే పాస్ట్ రిలేషన్షిప్స్ ఉన్నా ఇవన్నీ అడగరు. అడగకుండా పెళ్లి తర్వాత అన్ని బయటపడి పెళ్లి పెటాకులు అవుతుంటుంది. సో ఎస్పెషల్లీ గోల్డ్, ఏంది గోల్డ్ మస్తు పెట్టుకుంటారు, పెళ్లి కానీ అత్తగారు గురించి చేసుకుంటారు, తర్వాత ఇయర్గా ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి గోల్డ్ ఆడు అంటది. కొన్ని సందర్భాల్లో గోల్డ్ అటు ఇటు. గోల్డ్ ఇండియాలో గోల్డ్ పూజ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కోట్లలో పూజ చేయడం అనేది చాలా కష్టం ఇండియాలో. కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ప్రస్తుతం ఉన్న సమాజంలో 100% మ్యాండేటరీ. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోకుండా పెళ్లి చేసుకోవద్దు అనేది నేను స్ట్రాంగ్గా చెప్తా. ఖచ్చితంగా మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటేనే పెళ్లి చేసుకునేటప్పుడు ఏమేమి వెరిఫికేషన్ చేసుకోవాలా, పెళ్లి తర్వాత జీవితాన్ని ఎట్లా సుఖమయం చేసుకోవాలా, ఇవన్నీ మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చెప్తాం. మనం లీగల్ గా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? లీగల్ గా చాలా ఉంటాయి, అదే చెప్తున్నా. లీగల్ గా చాలా ఉంటాయి. ఎందుకంటే మాకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరు పని చేస్తుంటారు. ఓకే, పని చేస్తుంటారు, పెళ్లి చేసుకుంటారు, ఇద్దరికి మంచి జీతాలు ఉంటాయి, లోన్లు కూడా ఈజీగా వస్తాయి. అరే ఇక పెళ్లి చేసుకున్నాం కదా, ఎందుకంటే ఆ పక్కన ఇద్దరు కలిసి ఇల్లు తీసుకుంటారు. తీసుకున్నాక అతను మళ్ళీ కొట్లాడగానే ఆ ఇంటి గురించి లాక్కోలేక పీక్కోలేక వస్తుంటారు అట్లా. సో అట్లా లీగల్గా వాటి ఆస్తుల గురించి కానీ, వీళ్ళు తీసుకునే ఇతర డిసిషన్స్ కానీ, జాబ్ గురించి కానీ అట్లా మాకు చాలా చాలా ఎదురవుతున్నాయి అవన్నీ. సో డెఫినెట్లీ ఖచ్చితంగా పెళ్లి గురించి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.